గోమాతాకి జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన ఆది గురువులు శంకరాచార్యులు మరి మాధవాచార్యుల రామానుజాచార్యుల యొక్క వారి యొక్క జన్మ సందర్భంగా 2 నిమిషాలు అంటే వారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏంటి. యాక్చువల్లీ మనకు గురువు గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ ఆదిశంకరులు లేకపోతే ఈరోజు హిందూ మతమే ఉండేది కాదు. ఎందుకంటే అది మనందరికీ తెలుసు. 1000 సంవత్సరాల క్రితం అంటే 1వ శతాబ్దం నుంచి 1000 శతాబ్దం వరకు దాదాపు 1000 సంవత్సరాలు బౌద్ధమే మన దేశాన్ని ఏలుతుంది. అంతకు పూర్వం అశోకుడు ఎప్పుడైతే చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ తర్వాత బౌద్ధ మతాన్ని మన దేశం నుండి శ్రీలంక, జపాన్, చైనా, టిబెట్, మంగోలియా మరియు మయన్మార్ లాంటి దేశాలన్నిటికీ వ్యాపింపజేసి కేవలం బౌద్ధ మతం మాత్రమే ప్రపంచాన్ని ఏలే విధంగా చేసిన అశోక్ సామ్రాట్ ఆ తర్వాత నుంచి 1000 సంవత్సరాల వరకు బౌద్ధ మతమే మన దేశాన్ని ఏలుతుంది. కానీ ఇలా మనం కట్టుకున్నటువంటి గుడులు, గోపురాలు, శంకరుని యొక్క మందిరాలు, విష్ణు మందిరాలు అన్ని కూడా ఎక్కడ వైదిక ధర్మాలు జరగడం లేదు, ఎక్కడ హవనం జరగడం లేదు, ఎక్కడ హోమాలు జరగడం లేదు, పూజలు ఇత్యాదులు అన్ని కూడా మూలన పడిపోయినాయి. బ్రాహ్మణత్వం కూడా తగ్గిపోయిన సమయంలో అప్పుడు అలాంటి సమయంలో 1000 సంవత్సరాల తర్వాత ఈ సనాతన ధర్మాన్ని మళ్ళీ ఈ ప్రపంచ వేదిక మీదకి తీసుకురావాలి. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క దేవతలని మనం నమ్ముతున్న ముక్కోటి దేవతలే అనుకోవచ్చు, త్రిమూర్తులే అనుకోవచ్చు, మనకున్న గుళ్ళు గోపురాలు మళ్ళీ ధూప దీప నైవేద్యాలతోని, హోమాలతోని, యజ్ఞాలతోని ఇవన్నీ కూడా ప్రపంచాన్ని ఏలాలి, మనుషులందరికీ మంచి జరగాలి అనే ఉద్దేశంతో చతుర్వేదాలు మళ్ళీ వాటి యొక్క ప్రాముఖ్యతను సంచరించుకునే విధంగా ఈ ఆదిశంకరుల జన్మం తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన బ్రతికిన 30 సంవత్సరాల వయసులో కంచి కామకోట నుండి శారదాపీఠం వరకు దేశమంతా పర్యటించి నలుదిక్కులో పర్యటించి ఆయన యొక్క మన వైదిక ధర్మాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతను, గుళ్ళ లోపల ఉన్నటువంటి ఒక ఎనర్జీ ఎలా ఉంటుందో, శక్తి ఎలా ఉంటుందో అది ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆ శక్తి ఎలాంటిదంటే ఈ రోజు మనం చూస్తున్నాం గుళ్ళల్లో మనము యంత్ర తంత్ర మంత్రాలతోని ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి గుడి లోపల ఎంత శక్తి ఉంటుంది, ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అవన్నీ కూడా మనకు తెలియట్లేదు. మనం చూడకుండానే గుడికి వస్తున్నాం, వెళ్తున్నాం. అక్కడ కూర్చోవడం వల్ల ఎంత ప్రశాంతత, ఎంత శక్తి వస్తుందో అది మనకు తెలుస్తుంది, ఉన్నప్పుడే తెలుస్తుంది. కాబట్టి అలాంటి ఈ వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పునర్జీవనం పోసి ఆ తర్వాత దేశమంతా తిరిగి శారదాపీఠాన్ని అధిరోహించినటువంటి ఒకే ఒక వ్యక్తి ఆది గురువు శంకరాచార్యులు. వారికి మనందరి కూడా నమస్కారాలు. ఒకసారి వారిని గుర్తు చేసుకుంటూ మన ధర్మ రక్షణకు, సనాతన ధర్మ పరిరక్షణకు మరియు ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ హైందవ సాంప్రదాయాలకు మూల పురుషుడైన ఆదిశంకరులకు మనందరం కూడా నమస్మాన్యాలు తెలుపుకోవాల్సినటువంటి నమస్కరించవలసినటువంటి సమయం ఇది. తరతరాలుగా యుగాలుగా గుర్తుండిపోయే విధంగా ఆయన చేసినటువంటి సేవ ఎన్నలేనిది. ఆ తర్వాత 200 సంవత్సరాల తర్వాత మన రామానుజాచార్యుల వారి అడుగులోనే